హాయ్ అండి, అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట. చూస్తున్నారు కదా, ఈవినింగ్ పూట సండే అని చెప్పేసి ఇలా పార్కుకి అయితే వచ్చాము. ఇది రీసెంట్గానే ఓపెన్ చేసేసారు. మేము ఓపెన్ చేయకముందు కూడా ఒక 2 సార్లు వచ్చి ఆ ప్లే ఏరియా అంతా పిల్లలతో ఆడిపించి వెళ్ళిపోయాము. కానీ ఇప్పుడు ఓపెన్ చేశారు కదా, టికెట్ సెక్షన్ పెట్టారు. పెద్దవాళ్ళకైతే 20 రూపీస్, 3 years అబోవ్ పిల్లలకైతే 10 రూపీస్ అనమాట. మొత్తం మీద ఒక 50 రూపీస్ పెట్టేసి ఇంకా లోపలికైతే ఎంటర్ అయ్యాము. చూస్తున్నారు కదా, మా వాడికి స్టార్టింగ్ ట్రబుల్ అనమాట. చూడగానే గేమ్స్ గబగబా ఎక్కలేడు. వన్స్ ఒక్కసారి ఆడడం స్టార్ట్ చేశాడంటే ఇంక అప్పుడు బాగా ఆడతాడు. సో అంతమంది పిల్లల్ని చూసి కొంచెం స్టార్టింగ్లో నేను ఎక్కను అన్నాడు. కానీ ఇంకా తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఈ గేమ్ చూస్తున్నారా, బ్రిడ్జ్ లాగుంది. అక్కడ కింద చెక్కలు ఉంటాయి అనమాట, కొంచెం దూరంగా ఉంటాయి. చూసి జాగ్రత్తగా నడవాలన్నమాట. తాళ్ళు ఉంటాయి, తాళ్ళు మీద నడవాలి. బాగుంది, మంచి యాక్టివిటీస్ గేమ్సే ఉన్నాయన్నమాట. ఓన్లీ ఎంజాయ్కే కాకుండా కొంచెం స్మార్ట్గా థింక్ చేసి అలా గేమ్స్ మాత్రం చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, పిల్లలు కూడా ఎంతమంది ఉన్నారో. ఎప్పుడు ఇంట్లో ఉన్నా అప్పుడప్పుడు ఇలా తీసుకొస్తే పిల్లలకు కూడా కొంచెం హ్యాపీగా సరదాగా ఉండిద్ది. ఇది కూడా తాడి చెట్టు అనమాట. ఇలా స్ట్రైట్గా నడవడానికి బంటి కూడా ఫస్ట్ నడవనన్నాడు. లేదు, నువ్వు పోలీస్ అవుతా అన్నావు కదా, ఇలా నడిస్తేనే అవుతావు అంటే అప్పుడు నడుస్తున్నాడు. నా పని మాత్రం పిల్లల్ని ఎత్తుకోవడమే. పిల్లలు పుట్టక ముందు ఏమో కానీ పిల్లలు పుట్టాక ఇంకా 24 గంటలు వాళ్ళని కేరింగ్గా చూసుకోవడమే సరిపోద్ది అనమాట. అయినా సరే చాలా హ్యాపీగా ఉండిద్ది. ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తే వాళ్ళలో మనం చేసినట్టే. ఇంకా ఇక్కడ మా ఆయన చూడండి, చిన్నపిల్లలు ఆడుతుంటే వాళ్ళతో పాటు ఇలా ఆడాలి అని మా వాడికి చూపిస్తూ ఉన్నాడనమాట. ఆయన ఆడి ఇక మా పాప కూడా నేను ఎక్కుతా అని చెప్పేసి ఎక్కేసింది. అస్సలు ఆడవట్లేదు. ఒక 2 రౌండ్లేమో ఇలా చిన్నగా పట్టుకొని తిప్పాడు. పాప ఏం భయపడట్లేదులే, తిరిగిద్ది అన్నప్పుడు ఇంకా వదిలేశాడు. ఒక దగ్గరే నుంచోడి తిప్పుతుంటే తిరుగుతూ ఉంది. చాలా నచ్చింది. అసలు దిగమంటే దిగట్లేదు, అంత ఎంజాయ్ చేసింది ఆ పిల్ల మాత్రం. పార్కుకి తీసుకొచ్చినందుకు మా బాబు కన్నా మా పాపే ఎక్కువ ఎంజాయ్ చేసిందనమాట. ఇక చాలామంది నేను పిల్లల్ని మరీ గారాబం చేస్తా, అతి గారాబం చేస్తా అలా అనుకుంటారు. కానీ నిజానికి గారాబం లేదు, ఏం లేదు. కాకపోతే నా పిల్లల మీద నాకు ఎక్కువ ప్రేమ అనమాట. ఎవరి పిల్లల మీద వాళ్ళ తల్లిదండ్రులు కాక ఇంకెవరు చూపిస్తారు చెప్పండి. అందుకే మన పిల్లల మీద మనకే ప్రేమ ఉండిద్ది కాబట్టి నేను కొంచెం ఎక్కువ ప్రేమగా ఉంటాను అంతే. సో మనం చూపించే ప్రేమైన గారాబమైన మళ్ళీ పిల్లలు బాగుపడితే హ్యాపీయే, చెడిపోకుండా చూసుకోవడం ఉంటే చాలు. నా ప్రేమ వలనైనా లేదంటే నా గారాబం వల్లైనా నా పిల్లలు చెడిపోతే ఎవరైనా నన్ను అన్నా అయ్యో అనుకోవచ్చు. కానీ చెడిపోయే ఛాన్స్ అయితే అస్సలు ఉండదు. నిజం చెప్తున్నాను కదా, మా బాబుకి 5 years వచ్చినా చాలా నీట్గా ఉంటాడు. చదువులో ఫస్ట్ ఉంటాడు, యాక్టివిటీస్ ఫస్ట్ ఉంటాడు. ఎక్కడికైనా బయటికి వెళ్ళినా చాలా డీసెంట్గా ఉంటాడు. ఇంకా మా వాడికి బూతి మాటలు ఇలా ఎదుటి వాళ్ళని కొట్టడం, తిట్టడం ఇలా ఏమీ రావు. చాలా గౌరవిస్తాడు ఎదుటి వాళ్ళకి. సో 5 years బాబుకి వాడు చేసే యాక్టివిటీస్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు. మనమే ప్రేమతోటి వాళ్ళకి మంచిగానే నేర్పియాలి. కానీ పేరెంటింగ్ అనేది కూడా ఒక మంచి కళ. సో మనల్ని చూసి నలుగురు నేర్చుకొని వాళ్ళ పిల్లల్ని కూడా మనలా పెంచుకోగలగాలి అనేలా ఉండాలి అని నా ఉద్దేశం. ఒక మంచి మదర్గా అవ్వాలనేదే నా కోరిక. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్